దేవుని నామ స్తోత్రం కలుగునుగాక. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ దినము పర్ణశాలల పండుగ 8వ దినము. 7 దినాలు 7 దినాలు పండుగను ఆచరించి 8వ దినము పరిశుద్ధ సంఘముగా కూడుకోమని దేవుడైన యెహోవా మనకు లేఖనాల ద్వారా బయలుపరిచారు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, పర్ణశాలల పండుగ 8వ దినము పరిశుద్ధ సంఘంగా మనము కూడుకున్నాం. మనము లేఖనాలు ధ్యానం చేసే ముందు చిన్న ప్రార్థన చేసుకొని లేఖనాలు ధ్యానం చేసుకుందాం. స్తోత్రం స్తోత్రం. మహాగణుడా, మహోన్నతుడా, నిత్య నివాస అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ బంగారు పాదములకు స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం. ఇంతవరకు మీ దయారెక్కల కింద కాల్చి కాపాడి భద్రపరిచి మమ్మల్ని సజీవ లెక్కల ఉంచి 7వ నెల 15వ తారీఖు నుండి 7 దినములు పర్ణశాలల పండుగను ఆచరించడని మీరు సెలవిచ్చి ఉన్నారు. నా దేవా, నా తండ్రి, 8వ దినమున పరిశుద్ధ సంఘముగా కూడుకొనమన్నారు. ఈ 8వ దినమునకు మమ్మల్ని సిద్ధపరచుకున్నందుకు మీకు స్తోత్రం. వాక్య ధ్యానములో మీరే తోడుగా ఉండి ఆది నుండి అంతం వరకు ఆసక్తి వహించి నడిపించమని యేసు నామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, మనము ధర్మశాస్త్రంలో లేఖనాలని చూడాలి. ముందు దేవుడు మోషే ద్వారా ధర్మశాస్త్రం 5 కాండాల్లో దేవుడు మోషే ద్వారా ఈ పండుగను గురించి చక్కగా మనకు బయలుపరిచారు. అయితే మనం నిర్గమాకాండములో, లేవి కాండములో, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశ కాండము, లేవి కాండములో లేఖనాలను మనం ధ్యానం చేసుకుందాం. లేవి కాండము 23వ అధ్యాయము 34వ వచనం మనం చదువుకుందాం. మరియు యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చెను, నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనము, ఈ 7వ నెల 15వ దినం మొదలుకొని 7 దినముల వరకు యెహోవాకు పర్ణశాలల పండుగను జరపవలెను. వాటిలో మొదటి దినమున మీరు పరిశుద్ధ సంఘముగా కూడవలెను. అందులో మీరు జీవనోపాధి అయిన ఏ పనియూ చేయకూడదు. 7 దినములు మీరు యెహోవాకు హోమము చేయవలెను. 8వ దినమున మీరు పరిశుద్ధ సంఘముగా కూడి యెహోవాకు హోమార్పణము చేయవలెను. అది మీకు వ్రత దినముగా ఉండును. అందులో మీరు జీవనోపాధి అయిన ఏ పనియూ చేయకూడదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ దేవుడైన యెహోవా మోషే ద్వారా పర్ణశాలలో పండుగను ఏ విధంగా చేయాలో చక్కగా బయలుపరిచారు. ఏ నెలలో చేయాలో, ఎన్ని దినాలు చేయాలో, పరిశుద్ధ సంఘముగా ఎప్పుడు కూడుకోవాలో చక్కగా మనకు లేఖనాల ద్వారా దేవుడు మోషే ద్వారా లేఖనాల ద్వారా మనకు బయలుపరిచారు. 15 జూలై నెల అంటే మనం జూలై నెల యాతనేమను. జూలై నెల మనకి ఇశ్రాయేలీయులకి యాతనేమను అని. ఈ 7వ నెలని యాతనేమను. ఆ నెలలో ఇప్పుడు మనకి జూలై నెల 7వ నెల 15వ తారీఖు నుండి 7 దినములు పర్ణశాలల పండుగను ఆచరించండి. 8వ దినము పరిశుద్ధ సంఘముగా కూడి యెహోవాకు హోమార్పణం చేయమన్నారు. చూసారా, ప్రార్థన చెయ్యాలి. మన పాపములన్నీ కూడా పరిహారం చేసుకొని దేవునికి ప్రార్థన చేయాలి. కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. దేవుడు ఈ పండుగను మనకి ఇచ్చారు కనుక, దేవునికి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ పండుగను ఆచరించమని దేవుడు చెప్పాడు కనుక, ఈ పండుగను మన దేవుడైన యెహోవా మనకు అనుగ్రహించాడు కనుక, ఆయనకు హోమార్పణం అంటే హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు. నైవేద్యం అంటే కృతజ్ఞతాస్తుతులు. ప్రార్థన అంటే ధూపము. చూసారా, హోమార్పణం చేయటం అంటే దేవునికి మహిమ కలుగునట్లుగా ఆయనకు మనము
ప్రార్థన చేసుకోవాలి, దేవుని సన్నిధిలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకోవాలి. దేవుని సన్నిధిలో చేరి దేవునికి మహిమ కలుగునట్లుగా మనము తండ్రిని ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. లేఖనాల్లో వ్రాయబడిన ప్రకారం. అయితే మనము లేఖనాలను చూద్దాం. చూడండి, ఎవరెవరు చేయాలి ఈ పండుగని, ఎవరెవరు అర్హులు, ఈ పండుగను చేయటానికి ఎవరు అర్హులు, ఎవరెవరు చేయాలి ఈ పండుగ అనేది ద్వితీయోపదేశ ఖండము 16వ అధ్యాయము 13వ వచనం మనం చదువుకుందాం. నీ కళ్ళములో నుండి ధాన్యమును, నీ తొట్టిలో నుండి రసమును సమకూర్చినప్పుడు పర్ణశాలల పండుగను 7 దినములు ఆచరింపవలను. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ కళ్ళమలో నుండి అంటే నువ్వు వెళ్ళే మందిరం, యెహోవా మందిరంలోకి నువ్వు వెళ్తున్నావు కదా, అక్కడ చెప్పే వాక్యము, ధాన్యము అంటే గింజలు, ధాన్యము అంటే వాక్యం, విత్తనములు. వాక్యం అనే విత్తనము విత్తుతుండగా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ విత్తబడిన వాక్యము, ఆ విత్తనాన్ని నీ హృదయంలో చేర్చుకొని నీ హృదయం అనే పాత్రలో రసమును అంటే దానికి ఏ విధంగా నీవు అంగీకరించావో, ఏ విధంగా దాని గురించి ఆలోచించి ఏ విధంగా దాన్ని అనుసరిస్తున్నావో, దాని ప్రకారం ఎలాగ నడుచుకుంటున్నావో, నువ్వు విన్న వాక్య ప్రకారము నువ్వు చక్కగా నడుచుకోవాలి. నీ హృదయంలో నీ పాత్రలో రసమును అంటాడు చూడండి. అంటే హృదయంలోకి చేర్చుకున్న వాక్యాన్ని నువ్వు జాగ్రత్తగా అనుసరించి నడుచుకొని తండ్రి ఎట్లా చెప్పాడో ఆ విధంగా మనము చక్కగా కొనసాగించుకోవాలి. తండ్రి చెప్పిన మాట మనం వినాలి. కళ్ళము అంటే ఇప్పుడు చూడండి, బోయజు కళ్ళము. రూతు బోయజు కళ్ళముకి వెళ్ళింది. బోయజు కళ్ళం అంటే బోయజు ఒక మందిరం కట్టేవాడు. ఆ మందిరంలో ప్రేమ దేవుని బిడ్డలారా అనేక మంది యాజకుల్ని ఏర్పాటు చేశాడు వాక్యం చెప్పటానికి, వాక్యం బోధించటానికి. ఆ కళ్ళములోకి రూతు వెళ్ళింది. ఓ అమ్మి, నువ్వు ఏ కళ్ళము దగ్గరికి ఆ కళ్ళము దగ్గరికి వెళ్ళద్దు, ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళద్దు. ఇక్కడే వాక్యం చెప్పటానికి యాజకులు ఉన్నారు, ఇక్కడికి వచ్చే వాక్యం విను అని బోయజు చెప్తాడు రూతుతోటి. కళ్ళము అంటే మందిరము, ధాన్యము అంటే వాక్యము, పాత్ర అంటే హృదయము, రసము అంటే దాన్ని నువ్వు ఏ రకంగా అర్థం చేసుకుంటున్నావో, చెప్పే వాక్యానుసారముగా వాక్యాన్ని అర్థం చేసుకుని దాని ప్రకారం నడుచుకోవాలి. ఎవరెవరు నడవాలి ఈ విధంగా, ఎవరెవరు దేవుని సన్నిధికి వెళ్ళాలి, ఎవరెవరు ఈ పండుగని ఏ విధంగా ఆచరించాలి, ఎవరెవరు ఆచరించాలి అనేది మనకు లేఖనాల్లో బయలుపరిచారు. ఈ పండుగలో నీవును, నీ కుమారుడును, నీ కుమార్తెయును, నీ దాసుడును, నీ దాసియును, నీ గ్రామములనున్న లేవీలను, పరదేశులను, తల్లిదండ్రులు లేనివారును, విధవరాండ్రును సంతోషింపవలను. ఎంతమంది ఉండారో చూడండి, తల్లిదండ్రులు లేనోళ్ళు, విధవరాండ్రు, కుమారుడు, కుమార్తె, పరదేశులు. చూసారా? దాసుడు, దాసురాండ్రు అందరూ ఈ పండుగను ఆచరించాల్సిందే. 3 వంశముల వారు ఆచరించాల్సిందే. ఈ 3 వంశముల వారికి దేవుడు యెహోవా ఒక్కడే సృష్టికర్త. ఆయన భూమి మీద ఉన్న సర్వజనులకు సృష్టికర్త యెహోవా, దేవుడు యెహోవా. ఆ దేవుణ్ణి 3 వంశముల వారు సేవించాలి, ప్రేమించాలి, దేవుని సన్నిధికి రావాలి. ఈ పర్ణశాలల పండుగను ఆచరించటానికి ఎంతమంది దాసుడంట, దాసురాండ్రంట, పనికత్తెలు, ప్రేమ దేవుని బిడ్డలారా, ఇంకా మరి పరదేశులు, ఆ తర్వాత ప్రేమ దేవుని బిడ్డలారా, కుమారుడు, కుమార్తె, విధవరాండ్రు అంటే ప్రతిష్ఠ చేయబడిన వాళ్ళే, అంటే భర్త చచ్చిపోయినోడు కాదు,
దేవునికి ప్రతిష్ఠ చేసుకొని దేవుని రాజ్యం కొరకు పరిశుద్ధంగా, పవిత్రంగా, నీతిమంతులుగా దేవుని కొరకు జీవించేవారు, వారినే విధవరాండ్రు అంటారు. విధవరాండ్రు అంటే అది భర్త చనిపోయిన వాళ్ళు కాదు. తల్లిదండ్రులు లేని వారంటే అన్యజనులు, తండ్రి లేనివారు చూసారా, విధవరాండ్రు. విధవరాండ్రు అంటే ప్రతిష్ఠ చేయబడిన వారు, ఇంకా వారికి లోకంతో పని లేదు, దేవుని రాజ్యం కొరకు ఎదురు చూస్తూ ఉంటారు. సిమియోను అన్నలాగా యెహోవా మందిరములో చేరి సిమియోను యేసు ప్రభువుని పుట్టింది చూడాలని ఆశించాడు. సిమియోను ప్రవక్తలు ప్రవచించిన లేఖనాల ప్రకారము యేసు పుడతాడు అని చెప్పినప్పుడు సిమియోను ఎదురు చూస్తూ ఉన్నాడు. సిమియోను ఎదురు చూస్తున్నాడు. అన్న కూడా 7 సంవత్సరాలే భర్తతో కాపురం చేసి 84 సంవత్సరాలు యెరూషలేము దేవాలయంలో ఆమె ప్రవక్తగా ఉపవాసాలతోటి దేవుని మందిరంలో గడిపిందంట. అన్న సిమియోను అన్న. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, సిమియోను అన్న వీళ్ళిద్దరూ యెహోవా మందిరంలో వారు చనిపోయే వరకు 84 సంవత్సరాలు యేసు ప్రభు పుట్టినప్పుడు చూడాలని, యేసు ప్రభు పుడతాడు, వాళ్ళు ఎదురు చూస్తున్నారు. యేసు ప్రభు పుడతాడు. యేసు ప్రభుని మరియమ్మ యేసేపులు యేసు ప్రభుని 8వ దినమున సున్నతి చేసి 33 దినాలు పురిటాలు అయిన తర్వాత యెహోవా మందిరములోకి ప్రతిష్ఠిత చేయటానికి తీసుకొచ్చారు యేసు ప్రభుని. యెహోవా మందిరంలోకి ప్రతిష్ఠ చేయటానికి యేసు ప్రభుని, బాలుడైన యేసు ప్రభుని మరియమ్మ యేసేపులు మందిరంలోకి తీసుకొచ్చారు. అప్పుడు యెహోవాకు ప్రతిష్ఠిత చేయబడ్డారు. 33 దినాలు అయిన తర్వాత పరిశుద్ధ స్థలంలోకి రావాలి, కానీ 33 దినాలు అవ్వకతలికే రాకూడదు. మగపిల్లలకేమో 33 దినాలు, ఆడపిల్లకేమో 66 దినాలు. 66 దినాల దాకా దేవుని ఆలయంలోకి రాకూడదని ధర్మశాస్త్రంలో రాయబడి ఉంటుంది. అందుకే మోషే ధర్మశాస్త్ర ప్రకారము ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభుని 33 దినాలు అయిన తర్వాత యెహోవాకు ప్రతిష్ఠ చేయటానికి తీసుకొచ్చారు. కనుక దేవునికి ప్రతిష్ఠ చేయటానికి తీసుకొచ్చారు. అప్పుడున్నారు సిమియోను. లోకరక్షకుడు పుడతాడని, దేవుని కుమారుడిని దేవుని లోకానికి పంపిస్తాడని ఆయన ఎదురు చూస్తున్నాడు సిమియోను. అన్న కూడా 7 సంవత్సరాలే పెనిమిటితో కాపురం చేసి 84 సంవత్సరాలు మందిరంలో ప్రతిష్ఠ చేయబడిందామా. విధవరాండ్రు అంటారు వాళ్ళని. విధవరాలు అంటే ప్రతిష్ఠ చేయబడినది అని అర్థం. విధవరాండ్రు భర్త చనిపోయిన వాళ్ళు కాదు, విధవరాండ్రు. ఆమె దేవుని ఆలయంలో యేసు ప్రభు పుట్టినప్పుడు చూడగలిగింది, సిమియోను కూడా చూడగలిగాడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం లేఖనాలు చూసినట్లయితే కుమారులను, కుమార్తెలను, దాసులను, దాసీను, మీ గ్రామంలోనున్న లేవీలను అంటే దేవుని కొరకు ఏర్పాటైన వారు అని అర్థం. లేవీలు పరదేశులను, తల్లిదండ్రులు లేని వారును, విధవరాండ్రును సంతోషింపవలెను. నీ దేవుడైన యెహోవా నీ రాబడి అంతట్లోనూ నీ చేతి పనులన్నిటిలోనూ నిన్ను ఆశీర్వదించును గనక యెహోవా ఏర్పరచుకున్న స్థలమును నీ దేవుడైన యెహోవాకు 7 దినములు పండుగ చేయవలను. నీవు నిశ్చయముగా సంతోషింపవలెను. ఏటికి 3 మారులు అనగా పొంగని రొట్టెల పండుగలోను, వారముల పండుగలోను, పన్నశాలల పండుగలోను నీ దేవుడైన యెహోవా ఏర్పరచుకున్న స్థలమున నీ మగవారందరూ ఆయన సన్నిధిని కనబడవలెను. మగవారందరూ కనబడాలంట. దేవుని పోలికలో పుట్టిన వారు మగవారు. ఆయన రూపంలో ఆయన పోలిక చొప్పున ఏర్పాటు చేసుకున్నారు.
మగవాళ్ళు ఎవరు పాలికో తెలుసండి? ఎవరి రూపమో తెలుసా? యెహోవా దేవుని రూపంలో ఉన్నాడు మనుషుడు. ఒక జంతువు కాదు, పశువులు కాదు. చూసారా? పశువు రూపం కాదు, మన రూపంలో మన దేవుడు ఉంటాడు. పురుషుడి రూపంలో ఉన్నాడు దేవుడు. అందుకని మగవాళ్ళందరూ కూడా ఎక్కడికి రావాలి? దేవుని సన్నిధిలో 3 పండగలు ఆచరిస్తూ ఉండగా మీరు చక్కగా కనబడాలి వచ్చి దేవుని సన్నిధిలో. అప్పుడు నువ్వు ఆశీర్వదించబడతావు, దీవించబడతావు, నీ కుటుంబం ఆశీర్వదించబడుతుంది. ఇవే కాదు, విశ్రాంతి దినము, అమావాస్యలు, పండగలు, 3 పండగలు, వీటన్నిటిలో కూడా పురుషులు మగవారు దేవుని సన్నిధిలో కనబడవలనని దేవుని యొక్క ముఖ్య ఉద్దేశమై ఉన్నది. ఇక్కడ మనం ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరెవరు పండగను ఆచరించాలో చక్కగా తెలుసుకున్నాం. 1వ రాజుల గ్రంథంలో మనం ఒక మాట చదువుకుందాం. చూడండి, ఇక్కడ సొలొమోను ఏం చెప్తున్నాడు. దావీదు కూడా చాలా చక్కగా, దావీదు కూడా కాదు, అసలు దావీదే తాళపు చెవి దావీదు దగ్గరే ఉంది. పరలోక రాజ్యమునకు వారసులు అవ్వటానికి మనం ఎలా పరలోక రాజ్యం చేరాలి అంటే దావీదు దగ్గరికి వస్తే ఆ తాళపు చెవి దావీదు దగ్గర ఉంటుంది, తీసుకోవాలి. దావీదు దగ్గరికి వచ్చి పరలోక రాజ్యానికి నేను వారసులను కావాలి కనుక నాకు తాళపు చెవి, ఆ రాజ్యమునకు వారసులు అవ్వాలంటే నీ దగ్గర ఉన్నంత వాక్యం, నీ దగ్గర ఉన్నంత క్రమం, నీ దగ్గర ఉన్నంత మార్గం, నీ దగ్గర ఉన్నంత దేవుని యొక్క త్రోవలన్నీ నువ్వే చక్కగా నడిపిస్తావంట దేవుని రాజ్యానికి వారసులు అవటానికి. దావీదు, నువ్వు నాకు ఆ తాళపు చెవి ఎట్లా ఉంటుందో, ఏ విధంగా తీసుకోవాలి పరలోక రాజ్యానికి వెళ్ళటానికి, ఏ విధంగా నడవాలో నువ్వు మాకు చెప్పు అనాలంట. ఇక్కడ సొలొమోను చెప్తున్నాడు. చూడండి, దావీదు కుమారుడైన సొలొమోను 8వ అధ్యాయం, 1వ రాజుల గ్రంథము 8వ అధ్యాయంలో, ఇప్పుడు మనకి జూలై నెల, మనము భారతదేశంలో ఉన్నాం గనక మనం జూలై నెల మనకి. అయితే ఇజ్రాయెల్ దేశస్తులకి ఈ 7వ నెల పేరు ఇక్కడ స్పష్టంగా రాశారు. చూద్దాం, చూడండి. 1వ రాజుల గ్రంథము 8వ అధ్యాయము 1వ వచనం మనం చదువుకుందాం. అప్పుడు సియోను అను దావీదు పురములో నుండి యెహోవా నిబంధన మందసమును పైకి తీసుకొని వచ్చుటకు యెరూషలేములో నుండి రాజైన సొలొమోను ఇశ్రాయేలీల పెద్దలను, గోత్రపు ప్రధానులను, అనగా ఇశ్రాయేలీల పితరుల కుటుంబముల పెద్దలను తన యొద్దకు సమకూర్చెను. కాబట్టి ఇశ్రాయేలీలందరూ యాతనీమను 7వ మాసమందు పండుగ కాలమున రాజైన సొలొమోను నొద్దకు కూడికొనిరి. ఇశ్రాయేలీల పెద్దలందరూ రాగా యాజకులు యెహోవా మందసమును ఎత్తి దాన్ని తీసుకొని వచ్చిరి. కనుక ప్రియమందు 7వ మాసమందు 7వ నెల 7వ మాసమందు పండుగ కాలమున రాజైన సొలొమోను నొద్దకు కూడికొనిరి. ఎవరు? ఇశ్రాయేలీల పెద్దలు, ప్రధానులు, గోత్ర ప్రధానులు, పితరులు, కుటుంబ పెద్దలందరూ కూడా ఈ పండుగను ఆచరించడానికి సొలొమోను దగ్గరికి సమకూడి వచ్చారు. యాతనీమను మాసమందు, యాతనీమంటే 7వ నెల అని అర్థం. మనకి జూలై నెల, అక్కడ వాళ్ళకి 7వ నెల. చూసారా? మనం ఇప్పుడు జూలై నెల 7వ నెలలో జరుగుతున్నాం. మనకు తెలియదు ఇజ్రాయెల్ దేశానికి పోవాలి యాతనీమను, అది 7వ నెల వాళ్ళకి, ఇది మనకి 7వ నెల. మనం ఇక్కడ చక్కగా జరిగించుకుంటున్నాం. కనుక మరి పండగ కాలమున సొలొమోను నొద్దకు కూడికొని వచ్చింది. ఇశ్రాయేలీల పెద్దలు రాగా యాజకులు యెహోవా మందసమును ఎత్తి దాన్ని తీసుకొని వచ్చింది. ప్రత్యక్షపు గుడారములోనున్న పరిశుద్ధ ఉపకరణములను, యాజకులను, లేవీలను తీసుకొని రాగా రాజైన సొలొమోను అతని యొద్దకు కూడి వచ్చిన ఇశ్రాయేలీలకు సమాజకులందరూ మందసము ముందర నిలవబడి లెక్కింప శక్యము గాని గొర్రెలను ఎడ్లను బలిగా అర్పించింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, లెక్కింప శక్యము గాని
గొర్రెలను ఎడ్లను అంటే, గొర్రెలంటే ఇజ్రాయేలు ప్రజలు, అంటే దేవుని ప్రజలు. 3 వంశంలో వారు దేవుని సన్నిధికి వస్తే గొర్రెలే. భూమి మీద ఉన్న వాళ్ళందరూ గొర్రెలే. యేసుప్రభు ఏమంటున్నాడంటే, నేను మంచి గొర్రెలకు కాపరిని, నా తండ్రి వ్యవసాయకుడు, నా గొర్రెలు నా స్వరము వినును. చూసారా, అవి నన్ను వెంబడించును. గొర్రెలంటే ప్రజలు, అనేక మంది, లెక్కింప శక్యము కాని అనేక మంది ప్రజలను దేవుని సన్నిధిలో వాళ్ళని దేవునికి ప్రతిష్ఠ చేశాడంట. ఎద్దులు అంటే యాజకులు అని అర్థము. ఎద్దులు అంటే యాజకుడు. ఎద్దు, ప్రియమైన దేవుని బిడ్డలారా, పొలమును దున్నేది ఎవరు? ఎద్దే కదా. పొలం దున్నేది ఎద్దు, అంటే సేవ చేసేది ఎద్దే, హృదయాల్ని దున్నేది ఎద్దే. అందుకే ఎద్దు మూతికి చిక్కము వేయకుడి. చూసారా, ఎద్దు మూతికి చిక్కం వేయకుడి. అది ఎద్దు తినకుండా చిక్కం వేస్తే ఎలాగుంటది? ఎద్దు మూతికి నువ్వు చిక్కం వేసావంటే దున్నుద్దా? వాక్యం చెప్పుద్దా? క్రమం నడిపిస్తారా? అంటే యాజకుడి మూతికి చిక్కం వేయమాకండి. యాజకుడు తిని మీకు జీవాహారమును అందిస్తాడు. యాజకుడు తినకుండా మీకు జీవాహారమును అందియటము చాలా కష్టం అవుతుంది. అందుకే నూర్చెడు ఎద్దు మూతికి చిక్కము వేయకుడి అన్నాడు. నూర్చెడు వాక్యము బోధించే యాజకుడి మూతికి మీరు చిక్క వేయమాకండి. చూసారా, తినకుండా ఏ పశువైనా పనిచేస్తుందా? ఏ మనుషుడైనా పనిచేస్తాడా తినకుండా? ప్రతి దానికి ఆహారం కావాలి. ఈ మందిరంలో బలులుంటే పురుగులను తిని బతుకుతాయి. అందుకే నూర్చని ఎద్దు మూతికి చిక్కం వేయండి అంటే ఏంది? ఎద్దా? పొలం దున్నే ఎద్దు పొలం దున్నుతుంది. ఈ యాజకుడు వాక్యాన్ని బోధిస్తాడు. చూసారా, సేవకుడు ఏం చేస్తాడు? వాక్యాన్ని బోధిస్తాడు, హృదయాన్ని దున్నుతాడు, హృదయంలో ఉన్న పాపాన్ని పాప పరిహారార్థ బలి దేవునికి అర్పిస్తాడు. వచ్చిన వాళ్ళని లెక్కింప శక్యము కాని గొర్రెలనంట దేవునికి ప్రతిష్ఠ చేశాడంట. వచ్చిన వారందరూ నువ్వు ఆస్వాదించు, వచ్చిన వారి యొక్క పాపములకు పరిహారము దయచేయము తండ్రి. నీ సన్నిధికి పండుగను ఆచరించడానికి వచ్చారయ్యా. 7వ నెలలో జరిగే పండుగను ఆచరించడానికి అనేక జన సమూహము గొర్రెలు నీ సన్నిధికి వచ్చారు. అందరూ నువ్వు ఆస్వాదించి అందరికీ చూసారు నీ దీవెనలు వారికి దయచేయము తండ్రి అని సొలొమోను అక్కడ ఎద్దులనంటే యాజకుల్ని, గొర్రెలంటే వచ్చిన ప్రజలందరినీ దేవునికి ప్రతిష్ఠ చేశాడంట. మరియు యాజకులు యెహోవా నిబంధన మందసమును తీసుకొని దాని స్థలములో అనగా మందిరపు గర్భాలయమగు అతి పరిశుద్ధ స్థలములో కెరూబుల రెక్కల క్రింద దానిని ఉంచిరి. కెరూబుల రెక్కలు మందస స్థానము మీదికి చాపబడెను. ఆ కెరూబులు మందసమును దాని దండలను పైకెత్తున కమ్మెను, పైతట్టున కమ్మెను. చాలులే. కనుక ప్రేమ దేవుని బిడ్డలారా, మందిర క్రమం చూడు. దావీదు మొట్టమొదట్లోనే చెప్పాడు, అతడు సీయోను అను దావీదు పురము నుండి యెహోవా నిబంధన మందసమును పైకి తీసుకొని వచ్చుటకు యెరూషలేములో నుండి రాజైన సొలొమోను ఇశ్రాయేలు పెద్దలను, గోత్ర ప్రధానులను, అనగా ఇశ్రాయేలీయుల పితరుల కుటుంబముల పెద్దలను తమ యొద్దకు సమకూర్చెను. దావీదు సీయోను పురము. చూసారా, దావీదు ఎవరు? సొలొమోను తండ్రి. ఆయనేగా మందసము సిద్ధపరిచింది. మందసం దగ్గర, గుడారం దగ్గర క్రమం అంతా ముందు దావీదు ఏర్పాటు చేశాడు. దావీదు తర్వాత సొలొమోను ఈ 7వ నెల పండుగలో ఎంత చక్కగా అందరిని సమకూర్చి అక్కడ జరిగే క్రమం అంతా కూడా లెక్కింప శక్యము కాని జనులు వచ్చినప్పుడు వారందరినీ దేవునికి ప్రతిష్ఠ చేశాడు. ఎద్దులను, ప్రజలను అంటే యాజకులను, ప్రజలను అందరిని కూడా దీవించి ఆశీర్వదించాడంట. కనుక ప్రేమ దేవుని బిడ్డలారా,
మరి ఈ పండుగను మనం కూడా ఆచరిస్తున్నాం. ఈ పండుగను మనం ఆచరించటానికి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని ఏర్పాట్లో మనం ఉండాలి. మనం సర్వసత్యములకు నడిపించబడినప్పుడే ఈ పండుగను ఆచరించగలుగుతాం. చూడండి, లేఖనంలో మనం చూద్దాం. యోహాను సువార్తలో యేసు ప్రభు ఏం చెప్తున్నాడు చూద్దాం. యోహాను సువార్త 16వ అధ్యాయము 5వ వచనం మనం చదువుకుందాం. ఇప్పుడు నన్ను పంపిన వాని యొద్దకు వెళ్ళుచున్నాను, నీవు ఎక్కడికి వెళ్ళుచున్నావని మీలో ఎవరినో నన్ను అడగట్లేదు. కానీ నేను ఈ సంగతులు మీతో చెప్పినందున మీ హృదయము దుఃఖముతో నిండి ఉన్నది. అయితే నేను మీతో సత్యము చెప్పుచున్నాను, నేను వెళ్ళిపోవటం వలన మీకు ప్రయోజనకరము. నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ యొద్దకు రాడు. నేను వెళ్ళిన ఎడల ఆయనను మీ యొద్దకు పంపుదును. ఆయన వచ్చి పాపమును గూర్చియు నీతిని గూర్చియు తీర్పును గూర్చియు లోకమును ఒప్పుకొన చేయును. చూసారా? ఆయన వచ్చి పాపమును గూర్చియు నీతిని గూర్చియు తీర్పును గూర్చియు లోకమును ఒప్పుకొన చేయును. పాపమంట నీతి పాపమును విడిచిపెట్టి నీతిమంతులుగా ఉండాలి, అప్పుడు తీర్పులో నిలబడతారు. లోకులు నా యందు విశ్వాసం ఉంచలేదు గనక పాపమును గూర్చి నేను తండ్రి యొద్దకు వెళ్ళుట వలన మీరిక నన్ను చూడరు గనక నీతిని గూర్చి ఈ లోకాధికారి తీర్పు పొంది ఉన్నాడు గనక తీర్పును గూర్చి ఒప్పుకొన చేయును. నేను మీతో చెప్పవలసినవి ఇంకను అనేక సంగతులు కలవు గాని ఇప్పుడు మీరు వాటిని సహింపలేరు. అయితే ఆయన అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మను సర్వసత్యములోనికి నడిపించును. ఆయన తనంతట తానే ఏమీ బోధించక వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబోవు సంగతులను మీకు తెలియచేయును. ఆయన నా వాటిలోనివి తీసుకొని మీకు తెలియచేయును గనుక నన్ను మహిమపరచును. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను ఏదైతే బోధించానో, నేను ఏ మార్గం అయితే మీకు చూపించానో, ఏ సత్యములు అయితే మీకు బయలుపరిచానో, వాటిలోనే ఆ యొక్క సత్య స్వరూపి ఆత్మ మీకు చక్కగా నా వాక్యంలో తీసుకొని నేను మీకేమైతే బోధించానో, ఏ మార్గంలో అయితే మిమ్మల్ని నడిపించానో, వేటినైతే మీకు తెలియపరిచానో అవన్నీ నా వాటిలో తీసుకొచ్చి మీకు మరలా చెప్తుంది. ఏం చెప్పాడు? నేను నా తండ్రి యొద్దకు వెళ్ళవలసిన గడియ వచ్చి ఉన్నది. చూసారా? నేను వెళ్ళుట మీకు చాలా మంచిది. నేను వెళ్ళిన తర్వాత మీ సత్య స్వరూపి ఆత్మను మీ యొద్దకు పంపుతాను. ఆ ఆత్మ మిమ్మల్ని సర్వసత్యంలోనికి, ఇప్పుడు జనులందరూ సత్యం దగ్గర ఉండారు కానీ సర్వసత్యంలోకి నడిపించబట్టలేదు. సర్వసత్యంలోకి నడిపించబడితే యేసు ప్రభు దేవుని పని భూమి మీద ఏం చేశాడో, ఏ విధంగా చేశాడో, తండ్రి చిత్తం ఎలా నెరవేర్చాడు, తండ్రికి ఎలా ప్రార్థన చేశాడు, తండ్రిని ఎలా స్తుతించాడు, తండ్రిని ఎలా ఆరాధించాడో, తండ్రి రాజ్యములకు ప్రేమ దేవుడు ఏ విధంగా వారసుడయ్యాడో, తండ్రి మహిమను ఏ విధంగా మహింపరచాడు, తండ్రిని ఏ విధంగా మహింపరచాడో చక్కగా సర్వసత్యములోకి నడిపించబడిన వారికి మాత్రమే అర్థం అవుతుంది. కానీ ప్రేమ దేవుని బిడ్డలారా, నువ్వు సత్యము దగ్గరికి వచ్చి అలాగే ఉన్నావనుకో, యేసు ప్రభు దగ్గర ఉన్నావనుకో, యేసు ప్రభుని నువ్వు ఆరాధించవనుకో, యేసు ప్రభు పుట్టిన దినాలు పండగ దినాలు నువ్వు చేసుకున్నావనుకో, అప్పుడు అంటాడు యేసు ప్రభు తెలుసండి, యేసు ప్రభు నామంలో నువ్వు దెయ్యాలు వెలగొట్టుకున్నావు అనుకో, యేసు ప్రభు నామంలో రోగులు బాగు చేసావనుకో, యేసు ప్రభు నామంలో నువ్వు ఆశ్చర్యకాలు అద్భుతకాలు చేసావనుకో, అప్పుడు అంటాడు యేసు ప్రభు,
ప్రేమని దేవుని బిడ్డలారా, యేసు ప్రభువే తండ్రి నామము చేశాడు అన్ని. నువ్వు యేసు ప్రభు నామంలో చక్కగా జరిగించుకున్నావు. కానీ నీకు ఏ మార్గం చూపించాడో, ఏ సత్యంలో నడిపించాడో ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవాలి. చూసారా, యేసు ప్రభుని బోధించమని దేవుడు పంపించలా. యేసు ప్రభుని గురించి నువ్వు బోధించాల్సిన పని లేదు. యేసు ప్రభుని నువ్వు ఆరాధించాల్సిన పని లేదు. యేసు ప్రభు బోధించిన బోధ ప్రకారం నువ్వు నడిస్తే నువ్వు ఖచ్చితంగా తండ్రి చిత్తాన్ని నెరవేర్చిన వాడివే. ఇక్కడ మన మత్తయి సువార్త ఒక మాట చదువుదాం చూడండి. మత్తయి సువార్త 7వ అధ్యాయము. లోకమంతా యేసు ప్రభుతోనే లోకమంతా యేసు ప్రభుతోనే. ఆయన చంపడం, ఆయన లేవనెత్తడం, ఆయన పుట్టడని పండగలు చేయటం. అందరికీ పండగే. పరిశుద్ధత లేదు, పవిత్రత లేదు, పాపములు ఒప్పుకోవడం లేదు, సర్వసత్యంలోకి నడిపించేదే లేదు. ఇక పండగ వచ్చింది. ఎవరికి పండగ అండి ఇది? అందుకే దేవుడు భ్రష్టత్వానికి అప్పగించాడు. ఈ పన్నెసాల పండుగను ఆచరించడానికి అర్హత లేదు అందరికీ. పస్కాని పండుగ, పులిందొట్ల పండుగను ఆచరించడానికి అర్హత లేదు. వారాల పండుగను ఆచరించడానికి అర్హత లేదు. ఎందుకంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, అర్హత కలిగిన వారికే, ప్రతిష్ఠ చేయబడిన వారికే, పవిత్రులైన వారికే ఈ పండుగలను ఆచరించేది. సర్వసత్యంలోకి నడిపించబడిన వారికే ఈ పండుగలు. అందుకని యేసు ప్రభుని పంపించి, అదిగో మీకు రక్షకుడు పంపించాను, మీకు నా కుమారుని మీ దగ్గరికి పంపించాను, ఆయన చెప్పిన బోధ ప్రకారం నడుస్తారో లేకపోతే ఆయన్నే దేవుడు చేసుకొని ఆయనతోనే ఆనందిస్తారో మాకు తెలియదు. ఆయన పంపించి ఆయన దగ్గరికి బొండి, ఆయన విగ్రహంగా చేసుకొని, ఆయన సాగిలు పడి, ఆయనకు నమస్కారం చేసి, ఆయన ఆరాధించి, ఆయనతో నీకు ఆరక్షేపం చేసుకొని చస్తే నరకానికి పోతారు. లేకపోతే బోధకుడా, రాజ్యాన్ని గురించి, తండ్రిని గురించి మాకు బోధించని అడుగు. చక్కగా తండ్రి రాజ్యాన్ని సువార్తను ప్రకటిస్తాడు యేసు. తండ్రి చిత్తాన్ని నెరవేర్చాడు యేసు. చూసారా ఎంత మర్మం ఉంటుందో. ఈ పండుగను ఆచరించడానికి నీకు అర్హత ఉందా లేదా? ఈ పండుగను ఆచరించే అర్హత నీకు ఉందా లేదా? నువ్వు అర్హత లేకపోతే యేసు ప్రభు పుట్టిన దినం క్రిస్మస్ పండుగ చేసుకోవటమే నువ్వు. ఇక్కడ చూడండి, మత్తయి సువార్త 7వ అధ్యాయము 21వ వచనం మనం చదువుకుందాం. ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారం చేయువాడే ప్రవేశించును. ఆ దినమందు అనేకులు నన్ను చూచి, ప్రభువా మేము నీ నామమున ప్రవచింపలేదా? నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా? నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు. అప్పుడు నేను మిమ్మల్ని ఎన్నడూనూ ఎరుగను, అక్రమము చేయువారులారా నా యొద్ద నుండి పొండని వారితో చెప్పుదును. కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడును బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలి ఉండును. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, బండ మీద ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుని పోలి ఉండాలంటే యేసు ప్రభు మాటలు వినండి. ఈ నా మాటలు విని యేసు ప్రభు విగ్రహం చేసుకొని, యేసు ప్రభుకి సాగిలి పడి, దూపం వేసి, అర్థమైందా, యేసు ప్రభుకి నైవేద్యాలు పెట్టి, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక ఆకారాన్ని పెట్టుకుని దాన్ని సాగిలి పడి నమస్కారం చేయటం కాదు. యేసు ప్రభు ఎందుకు వచ్చాడో, యేసు ప్రభు బోధకుడుగా ఏం బోధిస్తున్నాడో, యేసు ప్రభు ఎవరి మార్గం చూపిస్తున్నాడో, ఎవరి యొక్క సత్యాన్ని బయలుపరిచాడో, ఎవరి రాజ్యానికి వాసం చేయడానికి వచ్చాడో, మధ్యవర్తిగా ఎందుకు వచ్చాడని ఆలోచించండి. అంతేగాని ఆయనకు పూజ చేశారనుకో, సమరీలు ఏం చేస్తారు తెలుసండి? సమరీలు యాకోబుని ఆరాధిస్తారు. సమరయ స్త్రీ యాకోబు బాగు దగ్గరికి వెళ్ళింది. బాగు అంటే చర్చి. యాకోబు మందిరానికి వెళ్ళిందంట. యాకోబు జల్పా, బిల్హా, దాను, నఫ్తాలి, గాదు, ఆషేరు. జల్పా, బిల్హా గుర్తిన పిల్లడు దాను, గాదు, ఆషేరు, దాను, నఫ్తాలి. చూసారా, ఈ నలుగురు జల్పా, బిల్హా, యాకోబు, లేయా, రాహేలుకి దాసులు. లేయాకి ఒక దాసి, రాహేలుకి ఒక దాసి. ఈ దాసులు కూడా యాకోబు అప్పట్లో వాడుకోవచ్చు, భార్యలుగా వాడుకున్నాడు. అప్పుడు దాను, నఫ్తాలి, గాదు, ఆషేరులు పుట్టారు. అందుకని అందరూ ఈ పండుగను ఆచరించాలి. 12 గోత్రాల వారిలో రాహేలు విగ్రహాన్ని బట్టి అన్ని జనుల దేశంలోకి వెళ్ళాడు యోసేపు.
విగ్రహం దొంగిలించుకొచ్చి చనిపోయింది. విగ్రహం తట్టు తిరిగి విగ్రహము నువ్వు ప్రేమించావో నువ్వు చస్తావు అంతే, నువ్వు ఆ జన్మను చచ్చిపోతావు. రాజాలు అలాగే చనిపోయింది. వాళ్ళ తండ్రి ఎమ్మడబడి ఏది నా కులదేవతను తీసుకెళ్తాను ఏంటి నువ్వు అని అంటే, నాకేం తెలుసు, దేవుడు అడుకో ఎక్కడుంది ఇక్కడ అని అంది. అప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక చోట ఒక పెట్టె మీద కూర్చొని ఉందంట. ఆ పెట్టెలో ఉందంట కులదేవత. అమ్మాయి నువ్వు లేమ్మా, ఈ ప్రక్కన కొంచెం లేమ్మని ఎత్తుకుంటున్నాడు. ఎక్కడుందా నా కులదేవత, ఎక్కడుందా నా కులదేవత అని. లేమ్మా ఈ పెట్టె మీద లే అంటే, నేను కడగా ఉండాను, నేను లేవకూడదు అంటుంది. అబద్ధమాడింది. దేవుడు చూచుతున్న దేవుడు చూస్తున్నాడు. ఆత్మ సంబంధమైన వాడు యాకోబు అయితే, ఈ యాకోబు భార్య విగ్రహాన్ని దొంగిలించుకొని వచ్చింది. అందుకనే యోసేపుని కనిన తర్వాత బెన్యామీను కనిని వెంటనే చనిపోయింది. యోసేపు బెన్యామీనులు ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఎవరికి? యాకోబు. చూసారా? కనుక ఇప్పుడు లేయా దాసి ఉంది, రాహేలు దాసి ఉంది. వీళ్ళిద్దరికి దాను, నప్తాలి, గాదు, ఆషేర్లు అంటే ముస్లిం సంతానము. అందుకని 12 గోత్రాల వారు ఈ పండుగని ఆచరించటానికి అర్హులు. అందుకనే 12 గోత్రాల వారు వచ్చి పండుగను ఆచరించాలి. వీళ్ళే కాదు, ఇంకెవరుండో తెలుసా? ఇదిగో ఐగుప్తీయులు కూడా ఈ పండుగను ఆచరించారు. ఆచరించకపోతే ఆశీర్వాదం వారి మీద ఉండనే ఉండదని చెప్పాడు. ఐగుప్తీయులేముంది, అషీరీలు, ఇజ్రాయేలీలు 3 వంశముల వారు నోవాహు పిల్లలే. ఈ ముగ్గురు దేవునికి ప్రియమైన దేవుని బిడ్డలారా, నోవాహుకి పిల్లలు దేవుడు యెహోవాయే. కనుక ఇప్పుడు ఈ కడవరి దినాలు కనుక ప్రతి ఒక్కరు మాకు దేవుడు యెహోవా అని చెప్పాలి. యేసు ప్రభు దేవుడు అన్నావా అయిపోతాం. ఇక యేసు ప్రభు దేవుడు అన్నామనుకో, అక్రమం చేయమన్నారు మీరెవరా నాకు తెలియదు అంటాడు. రేపు దేవుని కుడిపార్శ్వంలో కూర్చున్న యేసు ప్రభు, నేను దేవుడిని చెప్పానా? నన్ను గురించి ప్రకటించమన్నానా? నన్ను ఆరాధించమన్నానా? నాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించమన్నానా? నన్ను స్తుతించమని చెప్పానా? నా తండ్రి చిత్తము నెరవేర్చువారే నిత్య జీవమునకు వారసులు. ఈ పండగలో భూమి మీద ఉన్న 3 వంశముల వారికి ఇచ్చాడు దేవుడు. అందుకనే 3 వంశముల వారు ఈ పండుగను ఆచరించాలి. ప్రవక్తల ద్వారా దేవుడు బయలుపరిచారు. 3 వంశముల వారు అర్హులై ఉన్నారు. 3 వంశముల వారికి పరలోక రాజ్యంలో ఎవరి భాగం వాళ్ళకి అట్టి పెట్టాడంట దేవుడు. నా ఇంటిలో, నా ప్రాకారంలో మీకు ఒక భాగం ఇస్తానని అన్ని జనులకి చెబుతున్నాడు దేవుడు. అన్ని జనులకంట ఆయన ఇంటిలో, ఆయన ప్రాకారంలో ఒక భాగం ఇచ్చాడంట. నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరము అనబడును. యెషయా గ్రంథంలో 56వ అధ్యాయంలో రాయబడి ఉంటుంది. అన్ని జనులు నా విశ్రాంతి దినాన్ని మీరు నా విశ్రాంతిని అపవిత్రపరచకుండా దానిని ఘనముగా ఆచరించినట్లయితే నా ఇంట్లో, నా ప్రాకారంలో మీకు ఒక భాగమును ఇస్తాను. నా మందిరంలో మిమ్మల్ని ఆనందింపచేస్తాను. నా మందిరానికి తోడుకొస్తాను. నా మందిరంలో ఆనందింపచేస్తాను. నా మందిరం సమస్త జనులకు ప్రార్థనా మందిరం అనబడును. దేవుడి స్వార్థపరుడు కాదండి. దేవుడు స్వార్థపరుడు కాదు, పాపంలో నడిపించేవాడు కాదు. పరిశుద్ధుడు. నేను పరిశుద్ధుడై ఉన్న ప్రకారం మీరు కూడా పరిశుద్ధులయ్యుండి. దేవుడు అందుకే తన కుమారుని లోకానికి పంపించాడు. ఆ పరిశుద్ధుల దగ్గరికి పోవటానికి మనకు అర్హత లేదు. ఆ గడసర్పము, ఆ లూసిఫర్ కిందకు భూమి మీద సైన్యాన్ని తీసుకొచ్చి కిందకు వచ్చేసి ఆ సైన్యంతో ఎక్కడో నక్కలు దేవునితో సహవాసం లేకుండా, దేవునితో పాపంలో పండించింది. అందుకే దేవునికి మనకి సహవాసం లేకుండా ఆయన తన ముఖమును చాటు చేసుకున్నాడు. దేవుడు ఎప్పుడు డైరెక్ట్ అవుతాడు మనకు దేవుడు? యేసు ప్రభు చెప్పిన బోధ ప్రకారం నడిస్తే, యేసు ప్రభు నడిచిన మార్గాల్లో నడిస్తే, యేసు ప్రభు ఆరాధించిన ఆరాధన చేస్తే, యేసు ప్రభు దేవునికి స్తుతులు ఏ విధంగా చెప్పాడో, ఏ విధంగా ఆరాధించాడో, ఏ విధంగా ప్రార్థన చేశాడో, యేసు ప్రభు భూమి మీద ఏం చేశాడో మనం అది చేసినట్లయితే అప్పుడు రిలీజ్ అవుతాడు మనకు ఆయన నా తండ్రి అంటే ఏడు నా కుమారి, నా కుమారుడా అంటారు. లేకపోతే ముఖము చాటు చేసుకుంటారు. కనుక నేను మనందరం కూడా ఈ పర్ణశాలల పండుగను ఆచరించడానికి దేవుడు అర్హత కలిగి చేశాడు. అన్ని జనులేమి, అషూరీలు, ఐగుప్తీయులు, ఇజ్రాయేలీలు 3 యాకోబులో ఉన్నారు. 3 ఈ పండుగను ఆచరించాలి. ఈ నోవాహులో ఉన్న 3,
యాకోబులో కూడా ముగ్గురు ఉన్నారు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏదోము అంటే యాకోబు అన్న ఏదోము, ఏదోము శరీరమన్యము. కనుక ఏదోము కూడా దేవుని సన్నిధికి రావాలి. లోకాన్ని ప్రేమించాడు ఏదోము, లోకములో జీవించాడు ఏదోము అంటే ఏశావు. ఏశావుకు కూడా అవకాశం ఇచ్చాడు. యాకోబు అన్న ఏశావు. కనుక ఈ విధంగా మరి 3 వంశముల వారిని దేవుడు ఆయన పండుగను ఆచరిస్తే నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తానంటున్నాడు. కనుక నీవు నేను మనందరం కూడా దేవుని దీవెన ఆశీర్వాదములు ఈ దినము పరిశుద్ధ సంఘముగా కూడుకున్నాం కనుక ఈ దినము దేవుని ఆలయంలోకి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను దేవుడు దీవించనుగాక. ఈ మందిరంలోకి వచ్చిన ఈ పండుగను ఆచరించడానికి ఈ మందిరంలోకి వచ్చిన ప్రతి ఒక్కరిని దేవుడు ఆశీర్వదించనుగాక. ఈ మందిరంలోకి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను దేవుడు దీవించనుగాక. అందరూ దేవునికి మహిమ కలిగినట్లుగా మనం అందరం కూడా ప్రార్థన చేసుకుందాం. విత్తబడిన వాక్య భాగం ఫలించి అభివృద్ధి చెందినట్లుగా మనము ప్రార్థన చేసుకుందాం. దేవుడు తన వాక్యము దీవించునుగాక. ఆమేన్, ఆమేన్.